మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి ఇక్కడ రాడిష్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కానీ ఇది రాడిష్ కాదండి. వైట్ క్యారెట్ అంటారు. నమ్మబుద్ధి కావట్లేదా? ఇక్కడ చూపిస్తాను తేడా చూడండి. చూడండి ఇది వైట్ క్యారెట్. దాని లీవ్స్ చూడండి అచ్చం కొత్తిమీరలాగా ఉన్నాయి కదా! అది క్యారెట్ అన్నమాట. ఇది వైట్ క్యారెట్. ఇప్పుడు ఇది చూడండి. ఇది వైట్ రాడిష్. దీని ఆకులు చూడండి గుత్తంగా ఎలా ఉన్నాయో అదన్నమాట విషయం. ఇప్పుడు వైట్ క్యారెట్ మీరెప్పుడు చూడలేదు కదా! అదండి. ఇదన్నమాట వైట్ క్యారెట్. అది సరే కానీ ఇప్పుడు వైట్ క్యారెట్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి ఈ వీడియో మొత్తం ఈ వైట్ క్యారెట్ మీదే బేస్ అయి ఉందండి. అసలు విషయం ఏంటంటే ఈ వైట్ క్యారెట్‌తో ఒక యమ్మీ రెసిపీ తయారు చేస్తున్నారండి. తెలుసు కదా మనం ఆరెంజ్ కలర్ క్యారెట్ తోటి హల్వా చేసుకుంటామని. మరిప్పుడు ఈ వైట్ క్యారెట్ తోటి కూడా ఒక యమ్మీ హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? చూడండి. మరి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోలో ఒక ఆరోగ్యకరమైన, వింతైన వంటకం గురించి. మరి ఆ వంట ఎలా చేస్తారో, దానికి కావాల్సిన పదార్థాలేంటో, అది ఎక్కడ దొరుకుతుందో చూసేద్దామా? మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చింది, యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? వింటర్ హల్వా. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? వింటర్ హల్వా. వింటర్ హల్వా ఏంటి? సీజన్ పేరుతో ఉంది అంటారా? మరి తెలుసుకుందామా దాని గురించి? క్యారెట్ హల్వా, బాదం హల్వా కదా! మూంగ్ దాల్ హల్వా గూడా తెలుసు. కానీ వైట్ హల్వా గురించి ఎప్పుడైనా విన్నారా? చలికాలంలో మాత్రమే లభించే దీనిని వింటర్ హల్వా అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పండి అతిశయోక్తి ఏం లేదు కదా! దీన్ని వింటర్ హల్వా అనడంలో. ఓన్లీ చలికాలం మాత్రమే దొరికే వైట్ క్యారెట్ హల్వానంట. వైట్ క్యారెటా? అదేంటి కాషాయం రంగులో ఉండే క్యారెట్ తెలుసు కానీ వైట్ క్యారెట్ ఏంటి? రాడిష్ అనుకుంటున్నారా? రాడిష్ కాదండి. వైట్ క్యారెటేనట. చూడండి మరి అదెక్కడ దొరుకుతుందట? పాత ఢిల్లీలో దొరుకుతుందట. పాత ఢిల్లీలో ఈ పసందైన స్వీట్ కోసం క్యూ కడతారు. ఇక్కడ ఒక్క చోటే దొరికే ఈ హల్వా ప్రత్యేకతలేంటంటే ఎక్కడైనా సరే కొత్తతనమే అందరినీ విశేషంగా ఆకర్షిస్తుంది కదండీ! పాత ఢిల్లీలోని షిరేన్ భవన్‌లో ఉండే అహ్మద్ షిరాజ్ స్వీట్ షాప్‌లో దొరికే తెల్ల క్యారెట్ హల్వా కూడా అలాంటిదే. ఎందుకంటే ఇలాంటి తెల్ల క్యారెట్ హల్వా ఎక్కడా దొరకదు. అందులోనూ ప్రతి ఏడాది డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ వింటర్ హల్వా తయారు చేస్తారంట. ఎందుకంటే అదే కదా వింటర్ సీజన్ మరి అందుకు. ప్రత్యేకతలేంటి మరి? వీటి ప్రత్యేకతలేంటంటే సంప్రదాయ పద్ధతిలో వివిధ రకాల హల్వా తయారు చేయడంలో షిరాజ్ స్వీట్ షాప్ చెఫ్స్ ముందు వరుసలో ఉంటారు. వారే ఈ వెరైటీ హల్వాను కూడా తయారు చేస్తారట. సాధారణంగా క్యారెట్లు నారింజ రంగులో ఉంటాయి కదా! వీళ్ళు మాత్రం తెల్లటి క్యారెట్లతో ఈ ప్రత్యేక హల్వాను తయారు చేస్తారట. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నలుగురు రైతులు పండించిన తెల్ల క్యారెట్లనే ఈ షాప్ వాళ్ళు కొంటారట. వీరిలో ప్రస్తుతం ఇద్దరు రైతులే ఉన్నారు. వీళ్ళు మరెవ్వరికీ తెల్ల క్యారెట్ విత్తనాలను ఇవ్వరు. ఈ స్వీట్ షాప్ కోసమే ప్రత్యేకంగా వెండి పండిస్తారట. అబ్బో! ఈ రైతులతో అహ్మద్ షిరాజ్ స్వీట్ షాప్ పూర్వీకుల నుంచి అనుబంధం ఉందట. అందుకే ఘజియాబాద్‌లో పండిన తెల్ల క్యారెట్లను ఢిల్లీకి తెప్పిస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన చెఫ్స్ భరత్, విష్ణు, అలం, బూరే సింగ్, ఉస్తాద్ షుగర్ సింగ్ తోమార్లు ఈ తెల్ల క్యారెట్ హల్వాను ప్రిపేర్ చేస్తారట. ఈ హల్వా ధర కిలోకి రూ. 800. కిలోకి రూ. 800 వాజ్బీయే అనుకోవచ్చు. ఎందుకంటే తెల్ల క్యారెట్ రేర్‌గా దొరికే స్వీట్ కిలో 800 అంటే పెద్ద అతిశయోక్తి ఏం లేదు, ఎక్కువ ఏం లేదు. రీజనబుల్ రేటే కదండీ! అయితే ఢిల్లీలోని చిట్లీ కబర్ చౌక్‌లో ఉండే ఈ స్వీట్ షాప్ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తెరిచే ఉంటుందట. మిగతా మిఠాయిలను పక్కన పెట్టి ఈ 3 నెలల పాటు వింటర్ హల్వాను రుచి చూస్తారట అక్కడి జనాలు. ఈ ప్రత్యేక హల్వా కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కొందరు ఈ పార్సిళ్లను తీసుకెళ్తారు కూడా. చలికాలం ఈ హల్వా తింటే శరీరం వెచ్చగా మారుతుందట. పాత ఢిల్లీలోని ఈ స్వీట్ షాప్‌కు 100 ఏళ్ల చరిత్ర ఉందటండి. స్వాతంత్ర్యానికి పూర్వమే
ఫయాజుద్దీన్ అనే వ్యక్తి ఢిల్లీలో స్థిరపడ్డాడు. మిఠాయిలు చేసేవాడు. క్రమక్రమంగా అక్కడే దుకాణం తెరిచాడు. ప్రస్తుతం 3వ తరం ఈ స్వీట్ షాప్‌ను నడుపుతోందట. ఎర్ర క్యారెట్‌తో చేసిన హల్వాకు తెల్ల రంగు వచ్చేట్లేదైనా కలిపారా? అనే అనుమానాల్ని కొందరు వ్యక్తం చేస్తుంటారట. అచ్చంగా తెల్ల క్యారెట్‌తో చేసిన హల్వానే అని ప్యాక్ చేసేవారు చెప్పే రొటీన్ డైలాగ్ అట. తరాలు మారినా నాణ్యతలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు ప్రస్తుత యజమాని. అర్ధరాత్రి సమయంలో కూడా ఈ హల్వాను వేడివేడిగా సర్వ్ చేస్తారట. ఇది వీరి ప్రత్యేకత. ఓకే. అయితే ఈ వింటర్ హల్వాతో పాటుగా రకరకాల హల్వాలకు అహ్మద్ షిరాజ్ స్వీట్ షాపు ప్రసిద్ధి. ఇక్కడ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేసిన సోహన్ హల్వా బాగా పాపులర్ అట. దీన్ని డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే హప్సీ హల్వాతో పాటు అలోవెరా హల్వా చేయడం వీరి ప్రత్యేకత. ఈ హల్వా అలోవెరా హల్వా తింటూ అస్సలు అలోవెరా వాసనే లేదు. ఇదెలా సాధ్యం అని అడుగుతుంటారట చాలామంది. అకాసియా రకం చెట్ల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్‌తో చేసిన గోండు హల్వా కూడా ఇక్కడ లభిస్తుందట. దీనికి కూడా చాలామంది అభిమానులున్నారట. చూస్తున్నారా? వింటుంటేనే చాలా నోరూరిపోతుంది కదా! ఇంకా చలికాలం ఆన్‌లోనే ఉంది. మరి పాత ఢిల్లీలో ఉన్నవాళ్ళు, దాని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, న్యూ ఢిల్లీలో ఉన్నవాళ్ళైనా సరే కొంచెం దూరంలో వచ్చేస్తుంది కదా! మరి వెంటనే వెళ్ళి ఈ వింటర్ హల్వాని, గోండు హల్వాని, సోహన్ హల్వాని, ఈ రకరకాల విచిత్రమైన వంటలను ఆరోగ్యకరమైన వంటలను రుచి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయట. అసలు చెప్తుంటేనే నాకు నోరూరిపోతుంది. అలాంటిది ఇక పాత ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా! ఈ విషయం తెలుసుకోగానే ఏం చెప్పాను? పాత ఢిల్లీలో ఉంది. ఎక్కడ ఉంది అని చెప్పాను? చిట్లీ కబర్ చౌక్‌లో ఉంటుందట. ఈ స్వీట్ షాప్ పేరు కూడా చెప్పాను. ఏంటది? షిరాజ్ స్వీట్ షాప్ అంట. చూసారా? ఇన్ని చెప్పిన తర్వాత పాత ఢిల్లీలో ఈ ఉన్నవాళ్ళు మంచిగా ఈ స్వీట్ షాప్‌కెళ్ళి వీటి రుచి చూడొచ్చు. చాలా ఈజీ కదా వాళ్ళకి, లోకల్ కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్‌లోనో వేరే వేరే రాష్ట్రాలలోనో ఉన్నవాళ్ళకి అబ్బా తినాలని ఉంటుంది కానీ ఎప్పుడన్నా అక్కడికెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేసి తినొచ్చు. కానీ అక్కడే ఉన్నవాళ్ళైతే చాలా ఈజీగా దీన్ని టేస్ట్ చేసేయొచ్చు కదండీ! ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా వెళ్ళి టేస్ట్ చేయండి. ఎందుకంటే ఇది వింతైన వంటకంతో పాటు ఆరోగ్యకరం కూడా కాబట్టి మీ ఆరోగ్యం కోసం ఈ వింతైన వంటకాన్ని రుచి చూడండి. నచ్చితే కనుక షేర్ చేయండి. ఏంటి స్వీట్‌నా? కాదండి, నా వీడియోని షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.